ఎక్స్ప్రెసివ్ థాట్స్ అండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఈరోజు ఆల్రెడీ చూసి ఉంటారు కదండి థంబ్నెయిల్, మంచూరియా అండి, క్యాబేజీతో మంచూరియా అండి. సో నేను బయట నుంచి సాసులు అట్లాంటివి ఏమీ వేయలేదండి, కానీ చాలా బాగుంది. ఇంట్లోనే రెడీ చేశాను సాసు, టమోటా కెచప్ లాంటివి. సో ఇప్పుడు దీన్ని ఎలా రెడీ చేస్తామో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ సాస్ కోసము టమాటాని కట్ చేసుకున్నానండి. నేను 5 టమాటాస్ తీసుకున్నానండి, చిన్న చిన్న టమాటాస్. సో క్యాబేజీ క్వాంటిటీ ఎంత అనేది చూపిస్తానండి, ఇంకా నేను కట్ చేస్తూ ఉన్నాను. సో లోపల సాస్ రెడీ చేసుకుంటే బెటర్ కదా, మనకి టైం సేవ్ అవుతుందని నేను సాస్కి పెట్టేస్తున్నానండి. ఇదిగోండి వాటర్ వేసేసి బాయిల్ అవ్వనివ్వాలండి, బాగా బాయిల్ అవ్వాలండి. మూత పెట్టేస్తాను. ఇక ఇప్పుడు తీసి చూద్దామండి. ఇలా ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు షుగరు, ఉప్పు, కారం వేసుకోవాలండి. సో ఇంకా అవి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే కారం కొంచెం తక్కువనే వేస్తానండి, ఎందుకంటే ఇది మా పిల్లలు తినాలి కాబట్టి. టూ స్పూన్స్ వేసానండి కారం. స్పూన్ వేసాను షుగర్. టూ స్పూన్స్ వేస్తున్నానండి. 1 2. సో ఇప్పుడు ఇది వేసేసి బాగా ఈ వాటర్ అంతా పోయే వరకు మగ్గు పెడతానండి. సారీ అండి, ఫోన్ కాల్ మాట్లాడుతూ చూపించలేకపోయాను. ఇదిగోండి ఇలా వాటర్ అన్నీ మరిగిపోయాయండి, ఏమీ లేవు వాటరు. సో ఇప్పుడు ఇది చల్లబడ్డాక మిక్సీకి వేసుకుందామండి. మిక్సీకి వేసుకున్నాను, ఇలా అయిందండి. సో నెక్స్ట్ ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో ఇదిగోండి, ఇంత క్యాబేజీ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇదిగోండి ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ అండి, తర్వాత కొత్తిమీర అండి, తర్వాత పచ్చిమిర్చి వేసుకున్న వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకున్న వాళ్ళు క్యారెట్ వేసుకోవచ్చు, అలాగే ఆలు కూడా ఉడకబెట్టేసి మెత్తగా పిసికేసి వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ అండి, రుచికి సరిపడా ఇంకా చూసుకొని వేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఎన్ని వేస్తున్నాను అంటే ఇప్పుడు మైదా పిండి, కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. సో మైదా పిండి కంటే కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకునేలాగా చూసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 కిలో కార్న్ఫ్లోర్ వేసానండి, 200 గ్రాములు మైదా వేసి కలుపుతున్నానండి. సో సరిపోయింది నాకు. అండ్ తర్వాత వచ్చేసి వాటర్ వేస్తూ కొంచెము బాల్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. మరీ వాటర్ ఎక్కువ వేసుకోకండి, చూస్తూ కలుపుకోండి వాటర్ని. ఇదిగోండి ఆయిల్కి ఫ్రై కోసం పెట్టుకున్నాను. అండ్ తర్వాత ఇక్కడ బాల్స్ చూడండి, ఇలా చేసుకుంటే సరిపోతుందండి. మరీ కొంచెము పకోడీ పిండి ఎలా ఉంటుందండి, అలా ఉంటే సరిపోతుందండి మనకి. ఇదిగోండి ఇప్పుడు బాల్స్ ఫ్రై చేసుకుంటున్నానండి. సో ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇదిగోండి లోపల కూడా బాగా కుక్ అయిపోయాయి చూడండి, ఎంత బాగున్నాయో, సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉన్నాయండి. సో ఇదిగోండి ఇది ఇంకొకటి అనమాట. సో ఇంకా 2 అయ్యేటట్లుగా ఉన్నాయి, ఇంకా నాకు 2 బాయిల్ అయ్యేలాగా ఉన్నాయి. దీని తర్వాత మళ్ళీ ఇంకా ప్రొసీజర్ చూపిస్తానండి. సో ఇది మళ్ళీ లెంతీ అయిపోతుంది వీడియో, అన్నీ చూపిస్తూ వెళ్తూ ఉంటే. ఇదిగోండి ఇప్పుడు బాల్స్ అన్ని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ మొత్తంగా తీసేసి కొంచెం ఆయిల్ పెట్టుకున్నానండి. దాంట్లో కొన్ని ఆనియన్స్ అండి,
ఒక 4 పచ్చిమిర్చి అండి. నేను 2 ఆనియన్స్ కట్ చేశాను, 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి. పచ్చిమిర్చి నేను అక్కడ క్యాబేజీలో కలిపి వేయలేదండి, ఎందుకంటే పిల్లలు బాల్స్ తింటారు కాబట్టి మళ్ళీ పచ్చిమిర్చి తగిలితే అసలు తినరని చెప్పేసి. మీరు కావాలంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చని కూడా చెప్పానండి ఆల్రెడీ. సో ఇక్కడ స్టవ్ కొంచెం బాగాలేదండి, నేను ఇంకా తొడవలేదు. ఫస్ట్ ఇది ప్రొసీజర్ లెంతీ ప్రొసీజర్ కదా, ఇది చేసేస్తే బెటర్ అని చెప్పేసి. సో ప్లీజ్ ఇగ్నోర్ చేయండి దాన్ని. చెప్పాను కదండి ఫస్ట్లోనే, పాప పడుకుంది, ఇంకా నేను ఒకదాన్నే చేయాలి, ఇంకా అది తుడిచి చేసేంత టైం లేదు. సో అలా అయిపోయిందనమాట. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఇదిగోండి ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అది సాస్ రెడీ చేసుకున్నాం కదండి, మిక్సీ జార్లో నుంచి వేసేసాను. సో ఇది కొంచెం కలబెట్టేసి కొన్ని వాటర్ వేసుకుంటానండి, కొంచెం గ్రేవీ అవ్వడానికి. ఇదిగోండి బాగా దగ్గర పడిందండి. సో ఇంకా నేను బాల్స్ వేసేసుకుంటున్నాను. మీకు ఇంకా థిక్నెస్ కావాలి అంటే కార్న్ ఫ్లోర్ వచ్చేసి ఒక స్పూన్ అట్లా వాటర్లో కలిపేసి ఆ వాటర్ని దీంట్లో పోయండి, ఇంకా థిక్గా వస్తుందండి గ్రేవీ. సో నాకు అవసరం లేదు కాబట్టి నేను వాడట్లేదండి. ఇంకా బాల్స్ వేసేసుకుంటాను, తర్వాత చూపిస్తాను. ఫైనల్లీ మంచూరియా ఈజ్ రెడీ. సో ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినేద్దాం. ఇంకా ఇప్పుడు మా బాబుకి ఇస్తానండి, బాబు ఏమంటాడో చూద్దాం. ఫైనల్లీ మై సన్ ఈజ్ టేస్టింగ్. ఎలా ఉంది బంగారు? సరిగ్గా కూర్చో, మంచిగా కూర్చో, మంచిగా కూర్చో నాన్న, మంచిగా కూర్చో, మంచిగా కూర్చో. చక్కెర బెల్లం వేసుకొని కూర్చో నాన్న. సరే కింద పడుతుందా? సరే ఎలా ఉంది నాన్న? థ్యాంక్ యూ బంగారు. ఫైనల్లీ మనం కూడా మంచిగా తింటున్నాం ఇంట్లో వేసుకొని కదా. సో ఇదిగోండి ఇలా రెడీ చేసుకోవాలండి, చాలా బాగుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో బయట నుంచి తెచ్చే ఫుడ్ కంటే ఇట్లా మనం ఇంట్లో ఎప్పుడో నెలకో 2 నెలలకు ఒకసారి చేసి పెట్టినా చాలండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇష్టం వచ్చినంత కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.